ఉప్పొంగి ప్రవహిస్తోంది రామ్కి విష జల భండాగారం. ఈ మట్టి కట్ట అక్కడ నిల్వ ఉన్న విష జల ఒత్తిడికి తెగిపోయిందా లేక రామ్కి యాజమాన్యం కావాలని తెంపేశారా? ఏది ఏమైనప్పటికీ బాధ్యత మాత్రం రామ్కి కంపెనీదే. టీఎస్పీసీబీ వాళ్ళు వచ్చారు, దర్శించారు, వెళ్లారు. పీసీబీ ఇప్పటికిప్పుడు అక్కడ మట్టి వేయించి గండిని మూసివేయించాలి. కానీ అలా జరిగిందో లేదో సమాచారం ప్రస్తుతానికైతే లేదు. ఈ రోజంతా ప్రవాహం ఇలాగే ఉంటే దిగువ ప్రాంతాలైన చీర్యాల్, బండ్లగూడ, రాంపల్లి, గట్కేసర్, ఏదులాబాద్ వరకు ఘోరమైన జల వాయు కాలుష్యం చోటు చేసుకోనుంది. ఎవరు ఫోన్ చేసి నీళ్ళు లిచీ వాటర్ పాండ్ని తెగ్గొట్టేసేసి ఈ లిచీ వాటర్ అంతా ఇదిగోండి ఇట్లా వదులుతూ ఉన్నారు చూడండి. ఇది లిచీ వాటర్ అండి. ఇది మన కార్మిక నగర్ టు ఇటు తిమ్మాయిపల్లి ఇది హరిదాస్పల్లి వచ్చే రూట్లో కొత్త రోడ్డు పడింది కదా, ఆ రోడ్డు దిగంగానే అండి ఇది. ఇదిగోండి ఇక్కడ మొత్తం లిచీ వాటర్ అంతా గండి కొట్టేసేసి ఇదిగోండి ఇట్లా వదులుతూ ఉన్నారు. ఇదిగోండి ఇట్లా వచ్చేసేసి ఇదిగోండి ఇక్కడ సింధువనంలోకి వెళ్తుందండి. ఇది ఈ వాటర్ అంతా సింధువనం, ఇట్లా సింధువనం నుంచి నేరుగా చీర్యాల చెరువుకి వెళ్తుందండి. చీర్యాల చెరువు నుంచి 2-3 చెరువులు కలుస్తూ అట్లా వెళ్తుందండి. ఈ వాటర్, ఈ లిచీ వాటర్ అంతా చూడండి ఎంత బ్లాక్ సాయిల్ వాటర్, చూడండి ఎంత బ్లాక్ ఉందో చూడండి వాటరు, బ్లాక్ వాటర్ ఇది.